హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనకి ఒక మంచి హెల్దీ అండ్ చాలా రుచిగా ఉండే తోటకూర రెసిపీ. ఇది మనకి వెయిట్ లాస్ చేస్తున్న వాళ్ళు కానీ సింపుల్గా మనకి ఇంట్లో రోజు చేసుకునే కూర చాలా హెల్దీగా ఉంటుంది. దీనికి నేను ఇక్కడ అప్రాక్సిమేట్గా ఒక 4-5 కప్పులు తోటకూర తీసుకున్నాను. 2 మీడియం సైజ్ టమాటో, ఒక చెంచా అల్లం తురివేసి, ఇంకా మనకి పోపుకు కావాల్సిన సామాన్లు, ఒక 3 ఎండుమిరపకాయ, పసుపు, ఇంకా నూనె, ఇంకా ఉప్పు అండి. సో మనం ఇది ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాము. నేను ఇక్కడ ముందుగా కూరకి ఒక గిన్నె పెట్టుకున్నానండి. ఇందులో నేను ఒక చెంచా నూనె అనేది వేసుకున్నాను. నూనె వేడకగానే మనం ఇందులో పోపు సామాన్లు వేసేసుకుందాం. నేను ఇందులో ముందుగా పోపు సామాన్లు వేసేసుకున్నాను. నెక్స్ట్ నేను ఇందులో ఎండుమిరపకాయ వేసేసుకుంటాను. ఇదంతా ఒకసారి మనం బాగా కలిపేసుకుందాం. అల్లం తురుము కూడా మనం ఇందులోనే వేసేసుకుందాము. నెక్స్ట్ నేను ఇందులో కట్ చేసి పెట్టుకుని టమాటోలు వేసేసుకుంటున్నాను. టమాటోలు వేసిన తర్వాత నేను ఇందులో ఒక 1/2 చెంచా పసుపు కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా మనం ఒకసారి బాగా కలిపేసుకుందాం. టమాటో మనకు కొంచెం వేగినట్టుగా అయితే చాలండి. నేను ఇందులో ఇప్పుడు తోటకూర కట్ చేసి పెట్టుకుని వేసేసుకుంటున్నాను. నేను ఇప్పుడు ఈ తోటకూరకి సరిపడా ఉప్పు అనేది వేసేసుకుంటున్నాను. ఇది మనకి తోటకూర కాబట్టి కొంచెం దగ్గరగా అవుతుందండి, పాలకూర అంత కాకపోయినా. కాబట్టి ఉప్పు అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మనం ఒకసారి బాగా కలిపేసుకుందాం. నేను ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకున్నానండి. ఇప్పుడు మనకి ఆకుకూర అనేది బాగా దగ్గరగా అయ్యే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఇది ఒక 5 నిమిషాలు అయిందండి. ఇప్పుడు నేను మళ్ళీ ఇదంతా ఒకసారి కలుపుకుంటున్నాను. ఇది మనకి కూర ఆల్మోస్ట్ అయిపోయిందండి, ఎక్కడ నీరు అనేది లేదు. అండ్ నేను ఇది మూత పెట్టకుండా వండుకుంటున్నాను, ఎందుకంటే మూత పెడితే మనకి ఆకుకూర రంగు అనేది మారిపోతుంది. అండ్ ఇందులో వాటర్ అనేది కూడా చాలా వచ్చేస్తుంది. మనకి అలా అక్కర్లేదు, మూత అనేది అవసరం లేకుండా మనం ఈ రకంగా వండుకోవచ్చు. కరెక్ట్గా కుక్ అవుతుంది అండ్ మన కూర కూడా విడివిడిగా బాగా వస్తుంది. ఇప్పుడు నేను ఫైనల్గా ఇందులో పైనుంచి ఒక 4 వెల్లుల్లిపాయలు పోపు వేసుకుంటాను. అది ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ చేస్తాయి, చాలా టేస్టీగా ఉంటుంది ఆ రకంగా. నేను ఇక్కడ పోపు కోసం ఒక 1/2 చెంచా నూనె తీసుకున్నాను. ఇందులో ఇప్పుడు ఒక 4 వెల్లుల్లిపాయలు నేను ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకున్నానండి. ఇది మీరు మామూలుగా ఇలాగా దంపి కూడా వేసుకోవచ్చు. ఇది మరీ ఎర్రగా వేయించుకోకర్లేదండి, కొంచెం ఒక 2 నిమిషాలు మనకి నూనెలో ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇది తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను వేయించిన వెల్లుల్లిపాయ ముక్కలు ఇందులో వేసేసుకుంటున్నాను పైనుంచి. మనకి తోటకూర టమాటో కూర రెడీ అయిపోయిందండి. నేను స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఇది ఒక బౌల్లోకి తీసి సర్వ్ చేసేసుకుంటాను. తోటకూర కూర అనేది రెడీ అయిపోయిందండి. నేను వీటికి ఎంతెంత ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను అన్నది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, మీరు అది చూసి ఫాలో అవ్వచ్చు. ఈ రెసిపీ మీరు ట్రై చేసి చూడండి, చాలా హెల్దీ. వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళకైతే ఇంకా మంచిది. ఇది ఉత్తిగా పెరుగు వేసుకొని తినచ్చు, చపాతీతో తినచ్చు, కొద్దిగా అన్నంతో తిన్నా కూడా చాలా మంచిది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.